రాబర్ట్ కియోసాకి రియల్ ఎస్టేట్‌పై రాసిన ఒక పుస్తకంలో ఇలా చెప్తాడు. హౌ టు గ్రో విత్ అదర్స్ మనీ. అంటే ఇతరుల డబ్బుతో ధనవంతుడు కావడం ఎలా అని. ఇక్కడ ఇతరుల డబ్బు అనంటే బ్యాంకు కూడా కావచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి 2018లో గజం 12,000 పెట్టి 200 గజాలు కొన్నాడు. అది రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా కలిపి 25,00,000 అయింది. అదొక హెచ్ఎండిఏ లేఅవుట్. అయితే అప్పుడు అతని దగ్గర ఉంది కేవలం 5,00,000 రూపాయలే. మిగతా 20,00,000 తను బ్యాంక్ నుంచి లోన్‌లో తెచ్చుకున్నాడు. అది హెచ్ఎండిఏ అయ్యేసరికి బ్యాంక్ వాళ్ళు లోన్ గూడా ఇచ్చారు. సో, తనకి ఈఎంఐ సుమారు 15,000-18,000 మధ్యలో పడింది. 5 సంవత్సరాలయింది. ఇప్పుడు తన ప్లాటు కాస్టు డబుల్ ద ప్రైస్ అయిపోయింది. అంటే 25,000 పర్ గజంలాగా పడింది. సో, టోటల్ ఒక 50,00,000 దాకా అయింది. నెలవారీగా చెక్ చేస్తే సింపుల్‌గా నెలకొక రూ. 1,00,000 వచ్చినట్టే. దాన్ని కంపేర్ చేస్తే తను కట్టే ఈఎంఐ చాలా తక్కువ.